నెక్స్ట్ ఆంధ్రాలో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ. ఎందుకని అంటే ఎనీ రీజన్? వైసీపీ గవర్నమెంట్ ఏం చేయలేదు. అంటే ఏదంటే స్పెసిఫిక్ ఏం చేయలేదు. ఇప్పుడు పథకాలు ఇస్తుందని చెప్పి అన్నారు. పథకాలు అందట్లేదా మీకు? ఇంట్లో ఒక తండ్రి అనేవాడు పిల్లలకి డబ్బులు ఇవ్వకూడదు, సోర్స్ కల్పించాలి. బతకడానికి ఎడ్యుకేషన్, బిజినెస్ సోర్స్ కల్పించాలి. అప్పుడు పిల్లలు డెవలప్ అవుతారు. స్టేట్ సీఎం అయి ఉంటే డబ్బులు పంచకూడదు. ఇన్ని కంపెనీలు పెట్టడమా, లేకుంటే వాళ్ళకేంటి కొన్ని ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, కంపెనీలు పెట్టాలి, అవన్నీ చేయాలి. పూర్తిగా డబ్బులు పంచాడంటే లాభం ఏమి, దానివల్ల ఉపయోగం ఏమి లేదు. కొంతమంది పథకాలు ఇచ్చి మనుషులు సోమరిపోతులు చేస్తుంటారు, దాన్ని నిజం అంటారు? ఖచ్చితంగా 100% డబ్బులు పంచకూడదు. సీఎం ఉండే వ్యక్తి డబ్బులు పంచకూడదు. అయితే కొన్ని బెస్ట్ వాలంటీర్ వ్యవస్థనే చాలా బెస్ట్, బట్ యూటిలైజ్ చేసుకోలేదు. వాలంటీర్లు పని చేయట్లేదు. వ్యవస్థ అయితే మంచిది, దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు. వాళ్ళ లోకల్ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్నారు వాలంటీర్లు, అంతే. రియల్ గా జనాలకైతే ఉపయోగపడట్లేదు. ప్రజల కోసం పనిచేసే వాలంటీర్ కాదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల కోసం ఒకసారి ఒక సభలో కామెంట్ చేశారు. వీళ్ళు సర్వేలు చేస్తున్నారు, ఇంటికి వచ్చి ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి అంటే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు వాలంటీర్లు కాదు అంటారు. నిజమేనా? అది ఎంతవరకు మనం పవన్ కళ్యాణ్ చేసిన మాటను మనం అగెనెస్ట్ గా మాట్లాడలేము, మనకు అంత పర్ఫెక్ట్ గా తెలియదు. మేబీ ఉండొచ్చు కూడా. అదే ఇప్పుడు టీడీపీకి జనసేన సపోర్ట్, టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి. సో ఈసారి కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు, వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అంటే గెస్ట్ చేయండి, ఎన్ని వస్తాయండి? సీట్లు చెప్పలేం కానీ 90+ అయితే టీడీపీకి వస్తుంది. గవర్నమెంట్ ఫామ్ ఏదైతే టీడీపీ, డౌటే లేదు. మరి వైసీపీ వాళ్ళు 175 ఇంకో పక్క స్టేట్ కూడా మాయి అంటారు. వాళ్ళు చెప్తారు, 100 చెప్తారు, దాని వల్ల లాభం లేదు కదా. అంత కాన్ఫిడెన్స్ ఏంటి వాళ్ళకి? ఏం మంచి చేశారు ఎవరు? వైసీపీ వాళ్ళు ఏం చేయలేదు కదా. వాళ్ళు చెప్తారు ఏదో ఒక ఉన్న మినిస్టర్లు ఒకడు ఎడ్యుకేటెడ్ కాదు, అంత పోరంపోకు మినిస్టర్ యాక్చువల్ చెప్పాలంటే. డైరెక్ట్ గా చెప్పేశారండి. ఏమైంది? నాకేమే ఉండే రియాలిటీ మాట్లాడాను. ఎందుకనంటే మాట్లాడుతుంటే కొట్టడం, రౌడీ రాజకీయం, జైల్లో పెట్టడం చేస్తున్నారు కదా. వాళ్ళు చెప్తారులే, ఎవరికో అయినా వేస్ట్. సో 175 అన్నది 175 కాదండి, ఒక 50 కూడా రావు. అది ఈసారి మరి పోయినసారి 150 వచ్చినాయి కదండి. ఒక అవకాశం అని చెప్పి అంత భారీగా గెలిపించారు కదా. అది జగన్ చూసి రాలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన మహాత్ముడు కాబట్టి, మంచి చేశారు కాబట్టి ఆయన చూసి ఓట్లేదు. జగన్ చూసి ఓట్లు వేయలేదు. అందులో టీడీపీ సరిగ్గా కొన్ని వాగ్దానాలు చేయలేకపోయాడు చంద్రబాబు. వైఎస్ఆర్ చూసి ఓట్లేసాడు, జగన్ చూసి ఓట్లు వేయలేదు. రాజన్న రాజ్యం తీసుకురాలేదంటారు? 100% లేదు. ఊరికి ముందు రాజేంద్ర రాజ్యంలో ఉన్న పథకాలే పెట్టారు, ఎక్స్ట్రా ఏం పెట్టలేదు. వాలంటీర్ వ్యవస్థ ఉన్నాడు, వాలంటీర్లు యూటిలైజ్ చేసుకోలేదు. తర్వాత ఎక్కడెక్కడో పోయి సచివాలయాలు అడవుల్లో గుట్టల్లో పెట్టి స్కాములు చేశారు కాబట్టి దానివల్ల యూజ్ ఏం లేదు. ఏమో మండలాల్లో ఉండేటి ముందు జనాలకు పనులు కావట్లేదు, ఇప్పుడు కొత్తగా వనకూరింది ఏం లేదు. సో ఈసారి 100% టీడీపీ జనసేన ఖచ్చితంగా.